ఒక్క దీంట్లో కూడా వాస్తవం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రజాబలం లేదనేది గుర్తించారు కాబట్టి ఈ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేస్తున్నారు తప్ప అతనికి నిజమైన బలం ఏంటనేది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. వీటన్నింటిని పక్కన పెట్టి పుంగనూరు నియోజకవర్గంలో 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఓడించడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు కుప్పం గురించో హిందూపురం గురించో రాష్ట్రం గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కాదు కదగా 100 మంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిలు వచ్చినా పుంగనూరు నియోజకవర్గంలో మీ ఓటమిని ఎవ్వరూ ఆపలేరనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలి. మీరు చేస్తున్న రౌడీయిజము, మీరు చేస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలతో ఈ నియోజకవర్గ ప్రజలు మొత్తము పూర్తిగా విసుగు చెందారు. మీరు చేస్తున్న అరాచకాలు, అక్రమ కేసులు, ఈరోజు మీ మీద పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరి మీద, రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ఈరోజు రౌడీ షీట్లు ఓపెన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నింటికీ కూడా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నేను ఈరోజు మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఈరోజు గత 4.5 సంవత్సరం నుండి నా మీద పెట్టిన సుమారు 40కి పైగా కేసుల్లో ఏ ఒక్క కేసులో అయినా ఇందులో వాస్తవం ఉంది, నిజంగా నేను ఈ నియోజకవర్గంలో మహిళలకు మద్యం పంచాను, లేదంటే గోడ గడియారాల్లో మద్యం పెట్టి నేను ఈరోజు అక్రమంగా పంచే కార్యక్రమం చేశానని మీకు అనిపిస్తే మీరు నమ్మే ఆ అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేస్తే ఈ నేరాలన్నిటినీ నేను చేశానని చెప్పి నేను ఒప్పుకుంటాను. లేదంటే మీరు రాజకీయాల నుండి తప్పుకుంటారా అని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు నియోజకవర్గంలో మీరు గత 5 సంవత్సరాల నుండి చేసిన అక్రమాలన్నింటికీ కూడా దోపిడీ మీద కావచ్చు, రైతుల మీద చేసిన దోపిడీ మీద కావచ్చు, అదేవిధంగా పాడి రైతుల మీద చేసిన దోపిడీ కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రాజెక్టుల పేరు చెప్పి అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ పేరు చెప్పి ఈరోజు ప్రజాధనాన్ని నిరుపయోగం చేసి కేవలం ఒక్క చుక్క కూడా మంచినీరు ఇవ్వకుండా ఈరోజు దోపిడీ చేసే కార్యక్రమం మీద కావచ్చు, అదేవిధంగా హంద్రీనివ ప్రాజెక్టు మీద కావచ్చు, వీటన్నింటి మీద కూడా మీరు చర్చించడానికి సిద్ధమా అని చెప్పి, బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నాను. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే, అక్రమాలు చేయనట్టయితే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్పి నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కోరుతున్నాను. మీరు చేస్తున్న అక్రమాలన్నింటికీ కూడా, మీరు చేస్తున్న దోపిడీ అన్నింటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మీరు చేసిన రౌడీయిజము, మీరు చేసిన భూ అక్రమాలు, మీరు చేస్తున్న అరాచకాలన్నింటికీ కూడా బుద్ధి చెప్పడానికి ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మీ కుటుంబ సభ్యులు, మీ తమ్ముడని చెప్పుకుంటూ ఉండే ఈ మధ్య సదుములో కొత్తగా మడత కాజాల దుకాణం పెట్టిన ఒక వ్యక్తి, ఒక పొరంబోకి నా గురించి మాట్లాడుతూ పీలేరుకి వస్తే నన్ను మడత పెడతానని చెప్పి ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. మీరు ఇలాంటి అరాచకాలు ఏవైతే, ఇలాంటి సంస్కృతి ఉందో మీ సంస్కృతి గురించి మీరే చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, పుంగనూరు నియోజకవర్గం మీదని చెప్తున్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా ఉంటూ పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అన్న ఉన్నాడు, మీ అన్న కొడుకు ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. పుంగనూరు నియోజకవర్గంలో మీరు ఏమి చేతగాక పీలేరు నియోజకవర్గానికి వస్తే నన్ను మడత పెడతానని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ముంటే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ అన్న కొడుకు, మీ పరివారము, మీ రౌడీ మొక్కలు అందరినీ కూడా తీసుకొని ఎప్పుడు రమ్మంటారో, ఎక్కడికి రమ్మంటారో చెప్తే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి చిల్లర బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదనే విషయాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు గుర్తించాలి. మిమ్మల్ని పూర్తిగా మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని అక్రమాలు చేసినా, వచ్చే ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి కూడా, మీరు ఇప్పటి నుండి నేను చేస్తున్న ఏర్పాట్లన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.